నమస్తే దోస్తులు, ఖత్తర్లా మీకు ఖతర్నాక్ అంగడి చూపెడతా. ఓసారి ఇటు లుక్ వేసుకోండి. తెలంగాణలో అంగడి అంటారు, అదే ఆంధ్రలో అయితే సంత అంటారు కదా. గట్లనే ప్రతిరోజు ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు అయితే సంత పెడతారు, అదే అంగడి పెడతారు. ఆ అంగట్ల ఏది కొన్నా అగ్వ సగ్వనే తొట్టికి పావుచేరు అంటారు, గట్లనే ఇస్తారు. కానీ కొనేటప్పుడు మాత్రం ఆచి తూచి చూసుకొని కొనుర్రి, ఎందుకంటే అన్ని పుచ్చులు సచ్చులు కూడా ఉంటాయి. నేనైతే ఎటు ఆలోచించకుండా ఒక కిలో రేగు పండ్లు అయితే కొన్నా. రేగు పండ్లు అయితే అట్ట దరిద్రంగా ఉన్నాయి. ఆ కొన్న కిలోల మొత్తం పుచ్చులు సచ్చులే ఉన్నాయి. అవి వాపస్ ఇచ్చి సంత్రాలు తీసుకుందామంటే ఆ సంత్రాలలో కూడా మురిగిపోయిన ఏరిచ్చిండాడు. అందుకనే బంగాళోన్ని అయితే అస్సలకే నమ్మద్దు. ఇవన్నీ బల్దె డబ్బల పొన్న పారేసిన అయితే ఏరికచ్చి అయితే అమ్ముతారు. కూరగాయలు మాత్రం కొన్ని ఫ్రెష్ గానే ఉన్నాయి. కూరగాయలు అయితే తీసుకుంటున్నాం మేము. చిక్కుడుగాయ డబ్బా అయితే 25 రూపాయలకు అడిగినాం. మంచిగానే ఉన్నాయి చిక్కుడుగాయలు అయితే ఫ్రెష్ గానే. ప్రతి గల్ఫ్ దేశంలో ఇట్లాంటి బంగాళ మార్కెట్లు అయితే ఉంటాయి. మీరు ఏ దేశాలలో ఉన్నారు, మీ దగ్గర కూడా ఇట్లాంటి మార్కెట్లు ఉన్నాయా? కామెంట్ అయితే చేయరు ఈ వీడియో ఇష్టోళ్ళు.